నేడు వంగవీటి మోహనరంగ వర్ధంతి విశాఖలో రంగా నాడు పేరుతో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్య అతిథిగా రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ హాజరవుతారు. కుల మత రాజకీయాలకు అతీతంగా కూడా ఈ సభ జరుగుతున్నట్లుగా వంగవీటి ఆశా కిరణ్ తెలియజేశారు. రంగా అభిమానుల కోసం నిర్వహించే సభగా ఈ సభను చెప్పారు. అన్ని పార్టీల్లో ఉన్న అభిమానులు రావాలి అంటూ కూడా ఆశా కిరణ్ పిలుపునిచ్చారు. రాధా రంగమిత్ర మండలిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే అంశం మీద దృష్టి సారించి ఈ సభను నిర్వహిస్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది. గతంలో 1988లో విశాఖపట్నంలో జరిగిన కాపు నాడు బహిరంగ సభ జరగటం జరిగింది. ఇక ఇప్పుడు 30 ఏళ్ల తరువాత విశాఖపట్నం వేదికగా కూడా మోహనరంగ వర్ధంతి సెలబ్రేట్ చేస్తున్నారు. రాజకీయాల్లోకి వంగవీటి ఆశా కిరణ్ ఎంట్రీ అంటూ కూడా ఇక దీంతో కూడా ప్రచారం కూడా కొనసాగుతుంది. 34 ఏళ్ల తరువాత ఇప్పుడు జరుగుతున్న సభ కావడంతో కూడా రంగా అభిమానులందరూ కూడా అక్కడికి రావాలని చెప్పి కూడా వారు అంటూ ఉన్నారు. అంటే పార్టీలకు కులాలకు మతాలకు అన్నిటికీ కూడా అతీతంగా కూడా ఈ సభను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, 34 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి సభ రంగా అభిమానుల కోసమే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రేణు, ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే విశాఖపట్నంలో రంగనాడు పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించినారు. ఈ బహిరంగ సభకు రంగా కుమార్తె వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ ఈ సభకు హాజరవుతారు. అయితే కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా సభ నిర్వహిస్తున్నాము. రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నారంటూ కాపునాడు పేరుతో ఏదైతే బహిరంగ సభ నిర్వహిస్తున్నారో కాపునాడు లేదా రంగనాడు అని కూడా పిలుస్తారు. రంగనాడు పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు దాదాపు 1,00,000 మంది హాజరవుతారని ఇప్పటికే సమాచారం వినిపిస్తుంది. ఏదైతే విశాఖ తీరాన భారీ ఫ్లెక్సీలు కటౌట్లు వెలసాయి. అయితే ఈ భారీ బహిరంగ సభకు అన్ని పార్టీల నేతలను కూడా ఆహ్వానించారు. మున్నూరు కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలకు కూడా సమాచారం పంపారు. ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన ఇతర పార్టీలో ఉన్న కాపు నేతలకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఈ భారీ బహిరంగ సభ దాదాపు 34 ఏళ్ల తర్వాత జరుగుతుంది. గతంలో 1988 ఆ ప్రాంతంలో కాపునాడు పేరుతో బహిరంగ సభ జరిగింది. 88 తర్వాత ఇప్పుడు మళ్ళీ నేడు ఏదైతే భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందో ఈ సభకు దాదాపు 1,00,000 మంది హాజరవుతారని ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. ఏదైతే రంగా కుమార్తె ఏదైతే ఆశా కిరణ్ ఉన్నారో ఆశా కిరణ్ ఈ బహిరంగ సభకు హాజరవుతారు. మరో పక్క ఏదైతే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జరిగే రంగా విగ్రహావిష్కరణకు ఏదైతే వంగవీటి రాధా మోహన రంగ కుమారుడు వంగవీటి రాధా హాజరవుతారు. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఏదైతే కందుల దుర్గేష్ మంత్రి, తర్వాత టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొంటారు. అన్నా చెల్లెళ్ళు వేరు సభల్లో పాల్గొంటున్నారు. ఒకరు గోదావరి జిల్లాలో పాల్గొంటే మరొకరు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పాల్గొంటారు. అసలు ఏదైతే ఆశా కిరణ్ రాజకీయాలకు ఏమైనా ఎంట్రీ ఇస్తారా అనేది ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఆమె క్లారిటీ ఇచ్చింది. రాధా రంగా మిత్రమండలి మధ్య విభేదాలు ఉండకూడదు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారిని బలోపేతం చేయడం వాటిపైనే దృష్టి పెడతాం. ప్రస్తుతానికైతే తాను రాజకీయాలకు రాలేదు అంటూ ఆమె ఒక ప్రకటన చేస్తే మరో ప్రకటన కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోకి వస్తున్నాము, ఏదైతే రాధా రంగా మిత్రమండలిని ఏకం చేయాల్సిన పరిస్థితి ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పాటు నేడు జరిగే భారీ బహిరంగ సభలో ఏమైనా రాజకీయ ఎంట్రీ ఉంటుందని, రాజకీయ ఎంట్రీ పైన ఏమైనా మాట్లాడతారా లేదా రాజకీయ ఎంట్రీ పైన ఒక ప్రకటన విడుదల చేస్తారా అనేది కూడా రాధా రంగ మిత్రమండలిలో ప్రచారం నడుస్తుంది. మొత్తం కూడా అంటే ఈ సభకి ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరొక వైపు చూస్తే గనక ఇది అసలు పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు మతాలు దేనికి సంబంధం లేకుండా కేవలం రంగా అభిమానులు బేస్ చేసుకొని వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగా అభిమానుల్ని బలపరిచేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. రేణు, రాధా రంగ మిత్ర మండలి బలోపేతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా
కాపు సామాజిక వర్గము ఇటు రంగా అభిమానులపైనే ప్రధానంగా ఆశా కిరణ్ ఫోకస్ చేశారు. ఆశా కిరణ్ ఒకసారి మాట్లాడిన అంశాన్ని మనం చూస్తే కుల మత ప్రాంతాలకు అతీతంగా నిర్వహిస్తున్న సభ ఇది. రంగా అభిమానుల కోసమే నిర్వహించే సభ. అన్ని పార్టీల్లో ఉన్న అభిమానులు రావాలని పిలుపునివ్వడమే కాకుండా రంగా చెప్పిన ఒక స్లోగన్ చాలా రాజకీయ వర్గాల్లో మళ్ళీ టాపిక్ అయింది. ఈ ప్రస్తుతానికి రంగా గతంలో ఏదైతే ఒక నానుడి చెప్పేవారో చేయి చేయి కలుపు చేజారది గెలుపు, ఈ స్లోగన్ వంగవీటి మోహన్ రంగ చెప్పేవారు. ఆ స్లోగన్ మళ్ళీ నేడు ఏదైతే ఉందో నేడు మళ్ళీ ఆశా కిరణ్ తెరపైకి తెచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాధా రంగ మిత్రమండలిని బలోపేతం చేస్తామని ఒక ప్రకటన చేస్తూనే ఆమె ఏదైతే దీని వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నాము, అన్ని ప్రాంతాల వారిని కలుపుకొని పోతాం, అన్ని ప్రాంతాల ప్రజలు హాజరు కావాలి, ఏదైతే ఏ పార్టీతో నాకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా సభలు నిర్వహిస్తున్నాము అంటూ ఆమె ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఈ రంగనాడు పోస్టర్ ని పలు రాజకీయ నాయకులు కూడా ఆవిష్కరించారు. అటు టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు కూడా ఈ పోస్టర్ ను కూడా ఆవిష్కరించిన పరిస్థితి. మరోపక్క ఆశా కిరణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రంగా రాధా అభిమానులకు పిలుపునివ్వడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాధా రంగా మిత్రమండలి సేవలు విస్తృతం చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి ఆమె మాట్లాడిన మాటలు చూసినప్పుడు ఏదైతే చారిటబుల్ కిందనే రాధా రంగ మిత్రమండలి పనిచేస్తుంది, రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తర్వాత చెప్తానని గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభ దాదాపు లక్ష పైన ప్రజలు హాజరవుతారని సమాచారం వినిపిస్తుంది. దీని వెనుక ఎవరు ఉన్నారు, ఏంటి, సభ ఎలా జరుగుతుందంటూ ఇంటెలిజెన్సీ వర్గాలు ఆరాధిస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాయి. ఇటు ఏదైతే గోదావరి జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గ సమీపంలో ఏదైతే వంగవీటి రాధా విగ్రహావిష్కరణ పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం. దీంట్లో ఏదైతే మంత్రులు కందులు దుర్గేష్ కూడా పాల్గొన్నారు. ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు వేరువేరుగా సభలు నిర్వహించడం, రాబోయే రోజుల్లో ఏదైనా ఒక టర్న్ తీసుకుంటారా, లేదా అన్నా చెల్లెలు ఇద్దరు ఒకే గూటికి చేరతారా, ఏదైతే ఆశా కిరణ్ ప్రస్తుతం ఉన్నట్టు వైసీపీలో చేరతారని ఒకవైపు ప్రచారం జరుగుతుంది, మరోవైపు జనసేనలో చేరతారంటూ ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరినా ప్రధానంగా మచిలీపట్నం ఎంపీ టికెట్ పైన దృష్టి సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అటు జనసేన నుంచి బాలశౌరి ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి. ఏది ఏమైనా ఏదైతే ఆశా కిరణ్ నిర్వహించే ఈ సభ, ఏదైతే కాపులు నిర్వహించే ఈ సభ ఒక రాజకీయ ఆరగ్రహం ఉంటుందా, లేదా భవిష్యత్తు రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని రాధారంగ మిత్రమండలిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారనేది కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ సభపై అటు ప్రభుత్వాలు ఇటు ప్రతిపక్షం రెండు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ బహిరంగ సభలో ఏదైతే ఆశా కిరణ్ ఏం మాట్లాడతారు, మిగిలిన నాయకులు ఏం మాట్లాడతారు, కాపు సామాజిక వర్గ నాయకుల వర్షన్ ఎలా ఉంది, ఇప్పటి వరకు గతంలో ఉన్న ఏదైతే కాపులకు ఆరాధ్యతమైన వంగవీటి మోహన రంగ వారసులు ఒకవైపు అయితే, ఇప్పటికే ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన కాపు సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం పెరగడంతోనే రాధా ప్రాతినిధ్యం తగ్గిందని కూడా ఒకవైపు ప్రచారం నడుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు గతంలో వైసీపీలో ఉన్నప్పుడు రాధా అనుకున్న స్థాయిలో పదవులు రాలేదు. టీడీపీ కూటమిలో చేరి దాదాపు ఆయన 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ, మంత్రి అంటూ, రాజ్యసభ అంటూ ప్రచారం నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు రాధాకి ఎలాంటి పదవి రాలేదు. రాజకీయంగా ఆయన భవిష్యత్తు ఎలా టర్న్ అవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఆశా కిరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఈ ఎంట్రీ రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పే అవకాశాలు ఉన్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. వంగా నాడు ఈ కార్యక్రమానికి కూడా, ఈ సభకి పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తుంది. ముఖ్యంగా కూడా వంగ అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంగ అభిమానులందరినీ కూడా ఒక దగ్గర చేర్చేందుకు, మరలా కూడా అంటే వారందరినీ కూడా బలపరిచేందుకు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలను దూరం చేసేందుకు కూడా ఈ సభను నిర్వహిస్తున్నారు ఒక మోటోతోని. ఇంకొకటి, 34 సంవత్సరాల తర్వాత ఇటువంటి సభకు ఇప్పుడు విశాఖ వేదిక అవుతుంది. విశాఖలో రంగానాడు పేరుతో ఇప్పుడు భారీ బహిరంగ సభ. దీనికి తన కూతురే ముఖ్య అతిథిగా కూడా హాజరవుతూ ఉన్నారు. రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ హాజరవుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా తను రాజకీయాల్లోకి రాలేదు. కేవలం తన
అన్న రాధా మాత్రమే రాజకీయాల్లో టీడీపీలో కొనసాగుతున్నారు. అలాంటిది ఇప్పుడు ముఖ్య అతిథిగా అన్న వేరేగా ఒక సభ, చెల్లి వేరేగా ఇంకో సభ నిర్వహించటము చూస్తూ ఉంటే గనక ఆశా కిరణ్ కూడా తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు ముందుగానే వంగ అభిమానులందరినీ కూడా ఒక దగ్గరకు చేరుస్తున్నారు, బలోపేతం చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సభ చూసినా కానీ మొత్తం కూడా కుల మతాలకు అన్నిటికి కూడా అతీతంగా, పార్టీలకు అతీతంగా కేవలం వంగ అభిమానులను బేస్ చేసుకొని మాత్రమే జరుగుతున్న సభగా మనం దీన్ని చూడాలి. ఇక దీనికి 1,00,000కు పైగా కూడా రంగ అభిమానులు వస్తారంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సభ నిర్వహణ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పు వస్తుందా? ఎందుకంటే ఆశా కిరణ్ కనుక పొలిటికల్ ఎంట్రీ ఇస్తే డెఫినెట్గా కూడా తను ఒక ఇంపాక్ట్ అనేది కూడా చూపిస్తారు. ఒకవేళ తను పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారు ఏంటి అనేది ఈ క్యాలిక్యులేషన్స్ కూడా మొదలైపోయాయి.